మీదట ఈ నది పేరు శ్యామకొండ. ఈ పవిత్రమైన నీరు చాలా బాగుంది. నేను ఇప్పుడు ఈ నీళ్ళలో స్నానం చేశాక నేను పవిత్రమయ్యాను. కానీ మీ ఇద్దరు మాత్రం ఇంకా కాలేదు. ఎందుకంటే మీరు రాక్షసుడి గురించి మాట్లాడారుగా. ఇందులో స్నానం చేసి పాపాలు పోగొట్టుకొని వద్దు. నువ్వు దిగాక ఈ నీళ్లు అశుద్ధంగా మారాయని నాకు తెలుసు. మేము మాకంటూ ఒక చెరువుని తయారు చేసుకుంటాం. అవును, అది కూడా ఇక్కడే. ఆ రాక్షసుడు ముందుగా ఇక్కడే కదా ప్రవేశించాడు.